మందమరి ఎంపీడీఓ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన చేయాలి, ప్రజల వద్ద వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కోవాలని చెప్పి ఒక కార్యక్రమంలో తీసుకున్నప్పుడు చాలామంది ప్రజాపాలనలో అప్లికేషన్స్, ఇందిరమ్మ గృహాలకు, మన మహాలక్ష్మి స్కీమ్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్ వేసుకోవడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వలన 3 నెలలు ప్రజలందరూ కూడా ఏ పార్టీని గెలిపించుకోవాలి, క్యాండిడేట్స్ని గెలిపించుకోవాలని చెప్పి బిజీగా ఉన్నారు. దాంతోపాటు ఎలక్షన్ కోడ్లో ఏ పని కూడా కాలేదు. జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అందు గురించి ఈ వ్యవస్థను, ఈ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే అవసరం ఉన్నది. అందు గురించి రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఖర్చులు ఎక్కువ ఉన్నాయో ఖర్చులు తక్కువ చేసుకొని, మీరు మొన్న పేపర్లలో కూడా చదివిండొచ్చు, ఈ 7 నెలల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అప్పులు తీసుకున్నారో, ఏదైతే అప్పులు బ్యాంకులకు కట్టాలో దానికన్నా ఎక్కువ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టడం జరిగింది. గతంలో సింగరేణి సంస్థని అన్నిటికన్నా పెద్ద సంస్థ తెలంగాణలో. మనకి ఇక్కడ ఎక్కువ గనులు వచ్చినప్పుడే మనకి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మంచిగా అవుతుంది, ఉద్యోగాలు ఎక్కువ కల్పిస్తారు. ఇంకా కమర్షియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కేవలం సింగరేణి సంస్థ వలన. ఎందుకంటే ఈ ప్రాంతంలో మెయిన్ రిసోర్స్ బొగ్గు ఉన్నది. బొగ్గు రిలేటెడ్ ఇండస్ట్రీనే ఇక్కడ రావచ్చు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వము ఏదైతే మనకు గనులు అలాట్ చేయాలి అంటే, మొన్న ఏదో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, గుజరాత్ గవర్నమెంట్కి ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన పెద్దలు, ముఖ్య అతిథులు, మన పార్లమెంటు శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారికి, మనకు ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుండి మన సోనియమ్మ, మన తోటి మహిళలు, వారికి పెళ్ళి అంటే ఎంతో ఖర్చు ఉంటుంది. ఆ అమ్మాయిలు కొనుక్కోవాలంటే, దాన్ని కొనుక్కోవాలంటే కూడా వాళ్ళకు పాపం చాలా ఇబ్బంది. ఎవరు కూడా అంటే చుట్టాలు కానీ ఎవరు కానీ ఏదైనా అప్పు అడిగినా ఇవ్వకుండా, అడిగితే కూడా ఇవ్వకుండా ఇయ్యే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మన సోనియమ్మ అర్థం చేసుకొని మన మహిళలను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు ఆమె నిజంగా గొప్ప మనసుతో మన ఆడపడుచులకు మనకు ఇవి ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. మన ఇదే విధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా ఆయన ఆలోచించి మన కళ్యాణ లక్ష్మి అనేది ఒక ఆడపడుచులకు ఒక బిడ్డల లెక్క అనుకొని ఆయన ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఆయన ఈ పంపిణ అనేది ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే విధంగా మీరు మంచి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని మీరు ఎంతో తృప్తి, మన రేవంత్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మా అన్న వివేక్ అన్న గారి కూడా మీ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పంపిణీ చేయడానికి మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి